హలో ఎవ్రీవన్. సో లాస్ట్ టైం చెప్పా కదా, ఎగ్ పీసెస్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి అని చెప్పి. అలానే ఒక పెద్ద ప్లేట్లో మనం ఉడకపెట్టుకున్న రైస్ కూడా కొంచెం చల్లారి పెట్టుకొని ఫ్యాన్ గాల్లో, ఆ తర్వాత ఒక పెద్ద బాండి తీసుకొని ఆ బాండిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని, తర్వాత మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ క్యారెట్ కానీ ఆ క్యాబేజీ ఇలా ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని, ప్రస్తుతం మా ఇంట్లో క్యాబేజీ ఉంది. సో క్యాబేజీ వేసి కొంచెం డీప్ ఫ్రై చేసి దాంట్లో మనం ఉడకబెట్టుకు చల్లార్చుకున్న రైస్ అండ్ మనం వేయించి పెట్టుకున్న ఎగ్ పీసెస్ కూడా వేసి కొంచెం అటు ఇటు కలపండి. కింద క్యాబేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం రైస్కి పడుతుంది. సో అలా కలిపాక మనం వేయించుకున్న ఎగ్ పీసెస్ కూడా వేసేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని, తర్వాత కొంచెం కారం, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకోండి. పార్ట్ 4 కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.